మనం చూస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నూజివీడి పట్టణంలో నెలకొని ఉన్నది. నూజివీడి పట్టణం ప్రాంతంలో కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ ఆలయాన్ని దర్శించుకుని తమ తమ కోరికలను స్వామివారికి విన్నవించుకుంటూ స్వాంతన పొందుతూ ఉండటం విశేషం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు వేదాంతం శ్రీనివాసాచార్యులు. ఈ స్వామివారి సన్నిధిలో గత 40 ఏళ్ల బట్టి అర్చకత్వం చేస్తున్నాము. స్వామి అనుగ్రహం భక్తులకి చాలా దివ్యంగా లభిస్తోంది. ముఖ్యంగా ఈ స్వామి 1508లో స్థాపితం. 1508లో అప్పటి నుంచి అనేకమైన రకంగా స్వామివారికి వివిధ రకాలైన అర్చనలు జరుగుతూ స్వామి అనుగ్రహం కోసం భక్తులందరూ కూడా పరితపిస్తుంటారు. అలాగే వాళ్ళకు అనుకున్న కోరికలు కూడా శీఘ్రంగా నెరవేరుతూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఆ స్వామి రక్తశిల అంటే చింతామణి శిల అంటారు, దాన్నే రక్తశిల అంటారు. ఆ స్వామి అనుగ్రహం ఏంటంటే అన్ని చోట్ల ఉండే శిల నలుపుగా ఉంటుంది. ఈయన మనిషి రంగులో మనం ఉన్నట్టు మనిషి రంగులోనే ఉంటారు ఈ స్వామి. కనుక ఆయనకి మనం ఎంత శ్రద్ధగా చేసుకుంటే ఆయన అనుగ్రహం అంత గొప్పగా లభిస్తుంది అందరికి కూడా. శ్రీవారి సన్నిధిలో మనం ప్రవేశించినప్పుడే సగం పాపాలు తొలగినట్లే అని భక్తుల ప్రగాఢ నమ్మకం. రండి, నూజివీడులోని వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించి పునీతులుగా మారుదాం. అలాగే ఏదైనా వివాహం కాని వాళ్ళు కానీ, అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడిన వాళ్ళు కానీ, అలాగే స్వామి అనుగ్రహంతో ఆయురారోగ్య ఇబ్బందులు ఉన్నవాళ్ళు కానీ ఒక 12 బుధవారాలు, ప్రతి బుధవారం కూడా 12 వారాలు చేసినట్లయితే స్వామితో ఆ అనుగ్రహంతో అనుకున్న పనులు కూడా నెరవేరుతున్నాయి. దాంట్లో భాగంగా వాళ్ళ రోజున బుధవారం పూట ఆవు పాలు, అలాగే తులసి దళాలు స్వామికి ఒక నారికను సమర్పించి మన అట్లా 12 వారాలు 12 ప్రదక్షిణాలు చేసి కార్యక్రమం సమర్పిస్తే మీరు అనుకున్న కార్యక్రమం ఈ లోపుగానే నెరవేరుతోంది. వేం అంటే పాపాలు, కట అంటే ఈశ్వరుడు లేదా దేవుడు అని అర్థం స్మరించేలా ఈ వెంకటేశ్వరుడుగా కలియుగ ప్రత్యక్ష దేవుడిగా ఆ నారాయణుడే వెంకటేశ్వర అవతారంలో ఉన్నారని పురాణాలు, ఇతిహాసాలు తెలియజేయడమే కాకుండా ఎన్నో గ్రంథాల్లో రుజువులతో నిరూపించి ఉన్నారు. సకల పాపాలను తొలగించి కోరిన కోర్కెల దేవుడిగా శ్రీ వెంకటేశ్వర స్వామి కొనియాడుతూ ఉండటం గొప్ప విషయం. అలాగే స్వామి యొక్క దివ్య చైత్ర వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి త్రయాన్నికంగా. అలాగే ఫాల్గుణ మాసంలో లక్ష్మీ జయంతి పురస్కరించుకొని అమ్మవారి జయంతి కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతుంది. 3 రోజుల పాటు. అలాగే ఈ ధనస్సులో ఈ నెల రోజులు కూడా భక్తులందరూ కూడా స్వామి సేవించుకోవడానికి వస్తారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమై 10 గంటల వరకు కార్యక్రమాలు సాగుతుంటాయి. ముందుగా స్వామివారికి సుప్రభాత సేవ, తదనంతరం స్వామికి విశేష అర్చనలతో పాటు సహస్రనామ అర్చన, తదనంతరం పాసురాలు వినపం. ఇప్పుడు జరుగుతున్నాయి కూడా పాసుర వినపమే. అలాగే ఈ నెలలోనే వైకుంఠ ఏకాదశి వస్తుంది. వాళ్ళ రోజున ఉదయం 5:30 స్వామి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులందరూ కూడా వేచి చూస్తుంటారు. బ్రహ్మ కడిగిన పాదము అంటూ కోరిన కోరికలు తీర్చే దేవుడిగా మనం శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఉంటాము. కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కసారి శ్రీ వెంకటేశ్వర స్వామిని తలుచుకుని వేడుకుంటే మన కష్టాలు తీరి మనం ఆర్థిక అభివృద్ధి పొందుతామని భక్తుల అచంచల విశ్వాసం. ఆ టైంకి స్వామికి అక్కడ దర్శనమిస్తారు భక్తులందరూ కూడా. ఈ విధంగా ఈ స్వామి తదనంతరం గోదా కళ్యాణం జరుగుతుంది. అది ప్రతి నెల కూడా జనవరి 15వ తారీఖు. అది ఒకసారి భోగి అవుతుంది, ఒకసారి సంక్రాంతి అవుతుంది. వాటి రోజున గోదా కళ్యాణం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా.
భక్తులందరూ కూడా తండోపతండాలుగా వాళ్ళ రోజున అమ్మవారి సేవ కోసం వచ్చి పరితపిస్తూ స్వామి అనుగ్రహాన్ని కోరుతున్నారు. ఓం నమో శ్రీనివాసాయ. ఏలూరు జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలకు ధీటుగా నూజివీడు గ్రామంలో వెలసిన ఈ ఆలయం కూడా నిత్య భక్తుల రద్దీతో విరాజిల్లుతూ ఉండటం గొప్ప విశేషం. ప్రతి నెల కూడా శ్రవణ నక్షత్రం నాడు స్వామికి స్నపన ఉంటుంది. అలాగే పౌర్ణమి నాడు కళ్యాణోత్సవం ఉంటుంది. స్వామికి కళ్యాణోత్సవం, స్వామి కళ్యాణోత్సవం భక్తులు అదే వాళ్ళుగా వచ్చి ఏదో ఒక పని అవటం ఏంటి స్వామికి ఆ కార్యక్రమం నిర్వహించడంలో చాలా ముందంజగా ఉంటున్నారు. నూజివీడులోని శ్రీ వెంకటేశ్వర ఆలయం జమీందార్ల కాలం నుంచి ఉన్నదని, నూజివీడు గ్రామానికి శ్రీ వెంకటేశ్వర ఆలయం ఓ రక్షణ కవచం అని ఆ ప్రాంత ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. మన యొక్క స్వామివారిని వెంకటాచలపతి స్వామి అని అంటారు. వెంకటాచలపతి అనే నామధేయంతో స్వామికి ఉచ్చరిస్తుంటారు అందరూ కూడా. ఆ విధంగానే భక్తులందరూ కూడా భక్తులకి ఆ స్వామి అనుగ్రహం కూడా అట్లాగే కలుగుతుంది. ఓం నమో శ్రీనివాసాయ. వైకుంఠ విరక్తాయ స్వామి రమయారమాణ వెంకటేశాంగళం మంగళాశాసప్రేముదాచార్యోమే సర్వైష్టపురేరాచారే తత్కృదయాస్తమలక్షే గణేశామలం మంగళాశాసప్రేముదాచరోమే సర్వైష్టపురేరాచారే తత్కృదయాస్తమచాస్వబోధ వదాయ మంగళాశాసప్రేముదాచరోమే సర్వైష్టపురేరాచారే తత్కృదయాస్తక్షే గణేశామంగళం. ఏడుకొండలవాడ వెంకరమణ గోవింద. ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద.